వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కే మిస్టరీస్. ప్రతి ఫిబ్రవరి 14న లవర్స్ మొత్తం ప్రేమికుల దినోత్సవం వ్యాలంటైన్స్ డే సంబరంలో తేలిపోతూ ఉంటారు. మనసు పడ్డ వ్యక్తికి మదిలో మాటను చెబుతారు. ప్రేమలో ఉన్నవారు రొమాన్స్లో తేలిపోతారు. ఇక వాట్సాప్లలో, ఫేస్బుక్లలో ఒక్క సింబల్ మాత్రం మారుమోగిపోతూ ఉంటుంది. అదే ప్రేమ సింబల్, లవ్ సింబల్. హృదయాకారంలో ఉండే ఈ చిహ్నం ఆప్యాయత, ప్రేమికులకు ప్రతీక. హార్ట్ సింబల్ నే ప్రేమకు గుర్తుగా ఎందుకు మారిందనే విషయం చాలా మందికి తెలియదు. వాస్తవానికి అది హార్ట్ సింబల్ కాదు, మన గుండె ఆకారం వేరు, లవ్ సింబల్ వేరు. ప్రేమ సింబల్ వెనక ఒక కథ ఉంది. తర్వాత అది హార్ట్ సింబల్ గా మారింది. అప్పట్లో రోమన్ క్లాడియస్ పరిపాలించేవాడట. అయితే తన సైనికులకి ఎవ్వరికీ పెళ్లి కాకూడదనేది అతని అభిమతం. అందుకే సైనికులెవరూ పెళ్లి చేసుకోవద్దని ఆదేశించేవాడు. కానీ చాలా మంది సైనికులు ప్రేమలో పడ్డారు. వారు మనసిచ్చిన అమ్మాయిలను మనువాడాలనుకునేవారు. కానీ రాజుకు తెలిస్తే చంపేస్తాడని భయం. అందుకే ఎవ్వరూ పెళ్లి చేసుకునేవారు కాదు. కొన్ని వేల మంది సైనికులు ఇలా ఇబ్బంది పడేవారు. ఈ విషయం వ్యాలంటైన్ అనేటువంటి ఒక సైనికు తెలిసింది. ఆయన సైనికులకు ధైర్యం ఇచ్చాడు. రాజుకు తెలియకుండా రహస్యంగా సైనికులకు వారు ఇష్టపడ్డ అమ్మాయిలతో పెళ్లిళ్లు జరిపించేవాడు. సైనికుల్లో వచ్చిన మార్పును రాజు గమనించాడు. అనుమానం వచ్చింది. అసలు విషయం తెలుసుకున్నాడు. వెంటనే సైనికులకు వివాహాలు చేయించిన వ్యాలంటైన్ ను జైల్లో పెట్టించాడు. ఉరిశిక్ష విధించాడు. అయితే వ్యాలంటైన్ తాను మరణించే ముందు చివరకు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు. కానీ ఎలా తన సందేశాన్ని పంపాలో తెలియలేదు. అయితే ఆయన ఉండే కారాగారం దగ్గర సెల్ఫియం అనే చెట్టు ఆకులు పడి ఉన్నాయి. సెల్ఫియం ఆకులు రావి చెట్టు ఆకుల మాదిరిగానే ఉంటాయి. వాటిపై తన సందేశం రాశాడు. నేను సైనికుల జీవితాల్లో ప్రేమను నింపేందుకు వారికి వివాహాలు చేశాను. ప్రతి మనిషికి ప్రేమ అవసరం. అది లేకపోతే మనిషి మనుగడ ఉండదు. ప్రేమను విశ్వవ్యాప్తం చేయండి అంటూ ఆకుపై బొగ్గుతో రాసి తన చివరి సందేశాన్ని పంపాడు. వాటిని కిటికీలో నుంచి బయటకు వేయటంతో అవి రోమ్లోని ప్రజలకు చేర్తాయి. తర్వాత అతన్ని ఉరి తీశారు. కానీ చనిపోయినా కూడా అతను చివరగా ఇచ్చిన సందేశం వల్ల ప్రజల్లో ఎప్పటికీ జీవించే ఉంటాడు. అయితే వ్యాలంటైన్ చివరగా తన సందేశాన్ని రాసిన ఆకులు ఇప్పుడు మన లవ్ సింబల్ మాదిరిగా ఉండేవి. దీంతో ప్రేమకు చిహ్నాన్ని ఆ ఆకుల రూపం మారింది. ఇప్పుడు మనం ఉపయోగించే లవ్ సింబల్ అలాగే వచ్చింది. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను కొట్టండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.